బీఆర్ఎస్ పార్టీలో దోపిడీలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, లేకుంటే హత్యలకు సంబంధించిన అభియోగాలొచ్చిన వాళ్ళు, అలాగే అత్యాచారానికి సంబంధించిన అభియోగాలకు గురైన వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఈ టాపిక్‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటివేతకు గురైన మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 2023లో ఓటమికి సంబంధించిన కారణాలను మళ్ళీ ఆమె తవ్వి తీస్తున్నారు. అంటే తోడుతున్నారు, మళ్ళీ తవ్వి తీస్తున్నారు. ఆ కారణాలు ఏమిటి అనే దానికి సంబంధించి ఆమె ఈ మధ్య ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది మనం విందాం. మంది కేసీఆర్ వేరే వాళ్ళకి సీట్లు అయిపోతుండే కదా అన్నారు. దోపిడీదారులుగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలకు, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, అత్యాచారాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు, జనము వీళ్ళు వద్దు అని రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ నెత్తిన బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే నేను ఎవరు పెడితే వాళ్ళకి ఓటేయాలి, మంచోడైనా చెడ్డోడైనా పుట్టోడైనా పొడోడైనా నేను చెప్పినోని కోటేయాలనే అహంకార ధోరణితో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూటమి ఎదురైంది. అది గమనించకుండా ఇప్పుడు కూడా తప్పును పక్కుల మీదకి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటంటే ఇవాళ నిజంగా నాకు ఎంత సంతోషం. రైట్. ఇప్పుడు కవిత వాయిస్ విన్నారు మీరు. ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే దోపిడీలు చేసేవాళ్ళు ఉన్నారో, అంటే ఆమె ఉద్దేశంలో ఇసుక దోపిడీ కావచ్చు, లేకుంటే మైనింగ్ దోపిడీ కావచ్చు, ఇతరత్ర దోపిడీ అనేది ఒక రకంగా ఉండకపోవచ్చు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్పిన మాట ఏమిటి? రైతు బంధుకు సంబంధించిన దోపిడీ. రైతు బంధు అనేది దాదాపు 72,000 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేస్తే అందులో దాదాపు 22 నుంచి 23,000 కోట్ల రూపాయలు తమ బినామీలకు అందే విధమైన ఏర్పాట్లను అప్పుడు బీఆర్ఎస్ పాలకులు చేశారు. బీఆర్ఎస్ హయాంలో అది కూడా ఒక దోపిడే. అంటే నేనేమంటున్నానంటే పర్టికులర్గా దోపిడీలు, దొంగతనాలు అంటే నిజంగానే ఇప్పుడు మనం బయట చెబుతున్న నిర్వచనం కాదు. రాజకీయంగా వీళ్ళు ఎవరైతే కళంకితులో, లేకపోతే ప్రజలు అసహించుకుంటున్న వాళ్ళు, ఆమె ఇంకా తీవ్రమైన ఆరోపణ కూడా చేశారు. అత్యాచారం జరిపిన ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా అని అన్నారు. వాళ్ళు ఎవరో తెలియదు. ఆమె కూడా వాళ్ళ పేర్లేమీ చెప్పడం లేదు. మనకున్న 119 కాన్స్టిట్యుయెన్సీస్లలో ఒకసారి మనం గమనిస్తే 2018లో అంటే రెండో టర్ములో ప్రజలు వాళ్లకు 104 సీట్లు ఇచ్చారు. 104 అవుట్ రైట్గా ఇచ్చారు. సో 104లో అంతకుముందు అంటే 88 గెలిచారు. 88 వాళ్ళు గెలిచారు. బీఆర్ఎస్ గెలిచింది, ప్రజలు 88 మంది ఎన్నుకున్నారు. 88 మంది ఎన్నుకున్నా కూడా కేసీఆర్ మిగతా పార్టీలు ఇక్కడ ఉండకూడదు, తెలంగాణ భూమి మీద కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శిబిరాల్లోకే వాళ్ళంతా రావాలి. అది ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, లేకపోతే తెలుగుదేశం వగైరా అన్ని పార్టీలను లాగి పారేయాలన్న ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమం వల్ల, ఆ ఫిరాయింపుల ప్రక్రియను ప్రోత్సహించడం వల్ల ఆ నంబర్ 104 చేరింది. 104 అవుట్ ఆఫ్ 119. సో చూడండి, నంబర్ 88 నుంచి జంప్ చేయించాడు. యాక్చువల్గా 60 సీట్లు చాలు. ఏది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తెలంగాణలో 60 సీట్లను కనుక సాధిస్తే అది మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసినట్టు లెక్క. 61 అయితే కనుక మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోయింది. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయి 28 సీట్లను అత్యధికంగా ఇచ్చారు ప్రజలు. సో ప్రజల మ్యాండేట్ మనం మార్చడానికి వీల్లేదు. ప్రజల మ్యాండేట్ మనం ఎవరము తప్పు పట్టడం లేదు. 88 సీట్లను సెకండ్ టర్మ్లో బీఆర్ఎస్ ఇచ్చినా కూడా అత్యాశతో అనుకోవచ్చు, లేకపోతే మిగతా పార్టీలు ఏవి తెలంగాణ ఈ గ్రౌండ్లో ఉండడానికి వీల్లేదు అనే సంకల్పంతోనో ఇంకేదో ఉద్దేశాలతో కేసీఆర్ ఆ పని చేశాడు. 104 మంది సభ్యులు అంటే అవుట్ ఆఫ్ 119లో ఇంకా బీఆర్ఎస్ మినహా ఇంకా మిగిలింది ఎంతమంది? 15 మంది మాత్రమే. అంటే దాంట్లో ఒక బీజేపీ, తర్వాత ఇతర పార్టీలు, ఎంఐఎం లాంటి పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 104 నుంచి 88 నుంచి మనం
39 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ అంటే 104 నుంచి చేయాలి మనం. నాట్ 88. సో 104 నుంచి 39 గనక అంటే మనకిప్పుడు వచ్చినాయి 39. ఏది 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ 104 నుంచి 39కు పడిపోయింది. సో 39 గనక మనం చేయగలిగితే ఇక్కడ మనకొచ్చేసి ఎంతొస్తున్నాయి? దాదాపు 65 దాకా వస్తున్నాయి. ఇది సారీ 65, 70 సీట్ల దాకా మనకు గ్యాప్ కనిపిస్తుంది. సో 65, 70 సీట్లను కోల్పోయింది. లిటరల్లీ 65 సీట్లను కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఓ 15, 16 సీట్లలో మార్పు చేసి ఉంటే బాగుండేది అని అన్నారు. అయితే వాళ్ళు చెప్పిన సంఖ్య ఐదర్ 15 or 16 అనుకోండి ఆడ్లీ. ఆ 15, 16 సీట్లను మారిస్తే తీర్పు వేరే రకంగా ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. వాళ్ళు విశ్లేషించారు. వాళ్ళు అటువంటి నిర్ధారణ చేశారు. కానీ ఇక్కడ కవిత చెబుతున్న ఎలిగేషన్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. దోపిడీదారులు అనుకునేవాళ్ళు, లేకుంటే ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నవాళ్ళు, ఒకళ్ళిద్దరు కాదు. మరి వాళ్ళు అటువంటి అంటే ప్రజలు ఎవరినైతే స్థానికంగా వ్యతిరేకిస్తున్నారో, ప్రజలు ఎవరికైతే మేము వ్యతిరేకించి మేము వాళ్లకు ఓటు వేయమని అనుకుంటున్నారో అటువంటి వాళ్లను ప్రజలపైన ఎట్ట రుద్దుతారు అని కవిత ప్రశ్నిస్తోంది. కవిత ప్రశ్నించడంలో ఒక హేతుబద్ధత ఉంది. అంటే లాజికల్ ఇది ఉంది, సంబంధించిన అర్థాలు ఉన్నాయి. ఆమె క్యాజువల్గా అనడం లేదు. ఆమె అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా తుడిచిపెట్టుకొని పోవడానికి అనుకున్నా, లేదా 104 నుంచి 39కి మొత్తం గ్రాఫ్ పడిపోవడం అయినా కూడా, అంటే సంఖ్యారీత్యా అంటే జోక్, అంటే ఆల్మోస్ట్ 1/3 సీట్స్ మాత్రమే వచ్చాయి. 104 మంది అసెంబ్లీలో సభ్యులున్న పార్టీ 39 ఎందుకు పడిపోయింది? అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు 0 ఫలితాలు వచ్చాయి? ఇవన్నీ సరే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, లేకపోతే ఆత్మశోధన చేసుకోవాలి, ఇంకేదో సంథింగ్ వాట్ ఎవర్ వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయాలి, హోంవర్క్ చేయాలి. సరే వాళ్ళేమీ హోంవర్క్ చేసే పరిస్థితులు లేవు, లేకుంటే వాళ్ళేమీ ఆత్మవిమర్శ చేసుకునే అవకాశాలు లేవు, వాటిని సరిదిద్దుకునే అవకాశాలు కూడా లేవు. సో నౌ ఒక టీవీ ఛానల్లో కవిత చేసిన వ్యాఖ్యల్ని మీకు వినిపించాను. ఎవరైతే జకీర్ టాకీస్ చూస్తున్నారో ఆడియన్స్ అందరికీ వినిపించాను. ఇప్పుడు ఏమనుకోవాలి? బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కంటే కూడా కవిత మానసికంగా దెబ్బ కొడుతుంది. దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో సైకలాజికల్ వార్ అంటాం. ఆమె మానసికంగా దెబ్బ కొడుతుంది. అంటే మీరు 2020లో ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు. ఎవరైతే ప్రజల నుంచి దూరమయ్యారో, ప్రజలు అసహించుకుంటున్నారో, ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారో అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు ప్రజలపైకి రుద్దడానికి ప్రయత్నించారు. అటువంటి ఎమ్మెల్యేలు, ఆమె ఎమ్మెల్యేలు అని చెప్పింది. సో నౌ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఆమె చెప్పిందే నిజమైతే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరికి కూడా టికెట్ వచ్చే అవకాశాలు లేవు. అది నిజమైతే ఖచ్చితంగా అటువంటి వాళ్లకు ఈసారైనా సరే 2029లో జరిగే ఎన్నికల్లోనైనా సరే వాళ్లకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి అయితే ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.